మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహాలయ అమావాస్య, పైగా సూర్యగ్రహణం. ఆదివారం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ మీద పడదు. మీరు పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది. సంపాదన పెరిగిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ ఈ మహాలయ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అస్సలు అర్థం కాదు కనుక పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు వచ్చేది భాద్రపద అమావాస్య. ఈ భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుతో ఇక ఈ మాసం పూర్తయి రేపటి నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ అమావాస్య రోజు ఆవాలను, నల్ల మిరియాలను, చీపురును, ఇనుప వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటి ముందు ముగ్గును వేయకూడదు. గుమ్మానికి పసుపు, కుంకుమలు రాయటం, తోరణాలు కట్టడం, తులసి చెట్టుకు నీరు పోయటం వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. ఎందుకంటే ఇది పెద్దల అమావాస్య. ఈ అమావాస్య రోజు పితృదేవతలు ఇంటికి వస్తారు. కానీ మీరు ఇంటి ముందు ముగ్గు వేసిన, గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన, తోరణాలు కట్టిన, తులసి చెట్టుకు నీరు పోసిన వారు ఇంట్లోకి రాలేరు. దాంతో పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించకుండా శపించి వెళ్ళిపోతారు. అది మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు కనుక ఈ పనులు చేయవద్దు. అలాగే ఈ అమావాస్య రోజు మీ స్తోమతను బట్టి బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయండి. అలా చేస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబానికి, మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఆ కాకికి ఒక ఆకులో కొంచెం అన్నం, కొంచెం కూర, అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది ఆకులో పెట్టి కాకులకు పెట్టండి. కాకులు లేకపోతే కుక్కలకు అయినా సరే పెట్టవచ్చు. పితృ అమావాస్య రోజు ఇలా కాకులకు కానీ కుక్కలకు కానీ మీరు వండుకున్న ఆహారాన్ని పెడితే అది పితృదేవతలకు చేరుతుంది. పితృదోషాలు, శాపాలు పోతాయి. మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున 1 గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి, అలాగే 7 ఎండుమిరపకాయ గింజలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న జిల్లేడు మొక్కకు పోస్తే చాలు, జాతకంలో ఉండే దోషాలు పోతాయి. చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక గ్రహణం మరియు ఆదివారంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 7 రేగి ఆకులను కానీ, లేదా 7 వేప ఆకులను కానీ, లేదా గరిక పోచలను కానీ, లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంటే ముందు ఒక 7 రేగి ఆకులను తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. రేగి ఆకులు అంటే చిన్న రేగి కాయల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు ఆకులు తెచ్చుకొని నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. ఈ స్నానం వలన అష్టపీడలు పోతాయి, రోగబాధలు పోతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి. కనుక వీలైనంత వరకు అందరూ 7 రేగి ఆకులను నీటిలో కలుపుకొని స్నానం చేయండి. మేము సిటీస్లో ఉంటున్నాము, మాకు అసలు రేగి ఆకులు దొరకవు అనుకునేవారు మాత్రం ఒక 7 లేత వేప ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు.
కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి 7 లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఆ వేప ఆకులు కూడా మాకు దొరకవు అనుకునేవారు గరిక పోచలను నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. గరిక అంటే గడ్డి పోచలు ఉంటాయి కదా, అవి వేసుకొని స్నానం చేయండి. అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపును 1 అర స్పూన్ తీసుకుని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా ఈరోజు స్నానం చేసే నీటిలో 7 రేగి ఆకులను కానీ లేదా 7 వేప ఆకులను కానీ లేదా గరికి పోచలను కానీ లేదా 1 అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేయటం వలన 1 గంటలో కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి 1 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది. సంపాదన పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. సంవత్సరంలో మొత్తం 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ 21న రాబోయేది ఈ సంవత్సరంలోని 2వ సూర్యగ్రహణం. మార్చి నెలలో ఆల్రెడీ ఒక సూర్యగ్రహణం ఏర్పడింది, కానీ అది ఇండియాలో కనిపించలేదు. ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి సుమారు 10:59 ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి సమయంలో సూర్యుడు మనకు కనిపించడు గనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్క్టికా, ఫిజీ, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటికా మహాసముద్రం వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు లేదు గనుక ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవలసిన పని లేదు. పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది. ఈరోజు గ్రహణం కారణంగా టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనటం కానీ ధరించడం కానీ చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం పెట్టేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరమంతా కూడా మీకు బాగా యోగిస్తుంది. మంచి రిజల్ట్తో మీ జీవితమే మారిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకొని ఈ రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అదే కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. అది లేనివారు నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టవచ్చు. అమావాస్య అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఈరోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక మీరు ఒక చిన్న దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమీ ఆడంబరంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీపం ఒకటి పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి, సరిపోతుంది. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా వాటి వెంటే మీ ఇంట్లోకి వస్తుంది, కావలసినంత ధనాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ. అవును, ఈ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా చెట్టు నుండి కోసి ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలాగే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పొచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే తీపి గుమ్మడికాయను అయినా తెచ్చుకోవచ్చు, లేదా బూడిద గుమ్మడికాయను అయినా తెచ్చుకోవచ్చు. కూరగాయల షాపు దగ్గర కొని అయినా తెచ్చుకోవచ్చు, లేదా చెట్టు నుండి కోసి అయినా తెచ్చుకోవచ్చు. అంటే మీ ఇంటి దగ్గర గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి, లేకపోతే బయట ఒక గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయతో చక్కగా కూర వండుకోవటం,
దప్పలం వండుకోవటం లేదా వడియాలు పెట్టుకోవటం, ఇలా ఏదో ఒకటి చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ తెచ్చుకుంటే ఆ గుమ్మడికాయకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోవచ్చు. అలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడ తీస్తే చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, దిష్టి దోషాలు, జనాల ఏడుపులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుమ్మడికాయను ఈరోజు తెచ్చి వంటల్లో వాడుకోండి లేదా ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని మంచి ఫలితాలను పొందండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శక్తివంతమైనది. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది. బెల్లం బంగారంతో సమానమైనది అని పోలుస్తూ ఉంటారు. బెల్లం అందరు దేవతలకు చాలా ఇష్టమైన పదార్థం. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లాన్ని మీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు అదృష్టం విపరీతంగా పడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఈ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసేసి మీరు వంటల్లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే గనుక ఆ బెల్లంతో మనము ఏదైనా నైవేద్యం చేసేసి లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఒక పావు కేజీ, అర కేజీ లేదా కేజీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత బెల్లాన్ని ఈ రోజున తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇలా బెల్లం తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూస్తాం. బెల్లం తెచ్చుకున్న వెంటనే దాన్ని వాడకండి. లక్ష్మీదేవి పటం ముందు కాసేపు అంటే ఒక పావు గంట సేపు పెట్టేసి తీసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు లేదా నైవేద్యాలకు అయినా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత మూడవ వస్తువు ఏమిటి అంటే ఈ వస్తువు కూడా అత్యంత శక్తివంతమైనది. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడే వస్తువు. ఈ వస్తువు వల్ల మనకు మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వస్తువు వల్ల సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే మనం వంటల్లో వాడుకునే ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని కూడా మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి, మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్స్ వస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒకటే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు. లేదంటే వంటలలో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకొని మీరు పరిహారాలు చేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునేవారు 1 స్పూన్ ఆవాలను ఒక గాజు గ్లాసులో వేసి తర్వాత ఆ గ్లాసులో నీళ్లు పోసి ఆ నీటితోనే చిటికెడంతా పసుపుని వేసేసి ఆ తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసేసి ఆ గ్లాసులోని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. లాస్ట్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన పెట్టి 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింక్లో పారబోసేయండి. లేదంటే ఎక్కడైనా డ్రైనేజ్లో పారబోసేయండి. ఆవాలతో ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, ధన రాబడి పెరుగుతుంది. ఇక ఆ తర్వాత 4వ వస్తువు ఏమిటి అంటే జువ్వాది. అవును, ఈ అమావాస్య రోజు జువ్వాది పౌడర్ని కానీ, జువ్వాది సెంటును కానీ, జువ్వాది పేస్ట్ ఉంటుంది, ఆ పేస్టును కానీ లేదా జువ్వాది
కలిపిన కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమను కానీ, జువ్వాది కలిపిన విభూదిని కానీ, ఇలా జువ్వాది స్మెల్ వచ్చేవి ఏవో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోని కష్టాలన్నీ పోతాయి. ఈ జువ్వాదిని సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. జువ్వాదు అతీత శక్తివంతమైనది కాబట్టి జువ్వాదిని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. జువ్వాది మంచి సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే జువ్వాది ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ జువ్వాది మనకు పూజా స్టోర్స్లో, ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటుంది కాబట్టి ఈరోజు జువ్వాదిని తెచ్చుకోండి. తెచ్చేసుకుని ఫలితం అనేది పొందండి. ఇలా జువ్వాది తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ జువ్వాదిని చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా జువ్వాదిని చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో ఈ జువ్వాది పౌడర్ని కానీ, పేస్ట్ని కానీ, సెంటుని కానీ మీరు ఏది తెచ్చుకుంటే దానిని కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర గుమ్మం మీద చక్కగా చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా పరుగున మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనవర్షాన్ని కురిపించి మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని గ్రామీణ గ్రంథాల్లో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు జువ్వాదిని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ జువ్వాదిని దీపంలో వేయవచ్చు. అలాగే చాలా పరిహారాలకు వాడుకోవచ్చు. ఒకసారి జువ్వాది తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. కొంచెం వాడితే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇక ఆ తర్వాత రోజు రాళ్ల ఉప్పును కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఈ రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లు అయిన సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అమ్మవారి పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి సముద్రం నుంచి లభించే ఈ రాళ్ల ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది. ఉప్పు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. మనం ప్రత్యేకించి ఉప్పు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఉప్పును ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఏంటంటే గనుక అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుంది. అప్పుల ఊబిలో నుంచి మీరు బయటకు రాగలుగుతారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మీరు ఒక బౌల్ని తీసుకోండి. మట్టి పాత్రను తీసుకోండి. పెద్ద సైజులో ఉండే ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో గుప్పెడంత ఉప్పును పోసేసి 2 లవంగాలు పెట్టండి. ఆ పైన చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, కొన్ని అక్షింతలు వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరము వేసి మా అప్పులు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, జీవితంలో అప్పులు అనేవి ఉండకూడదు అని సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ను అమ్మవారి పటం ముందు పెట్టండి. లేదంటే పూజ గదిలో ఒక ప్రదేశంలో పెట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి మేము కూడా వెళ్ళాలి. అప్పు మా జీవితంలో ఉండకూడదు. అప్పుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతూ ఉన్నాం, బాధపడుతున్నాం అని మీకు ఏ సమస్య ఉంటే అది చెప్పుకోండి. ఇదే చెప్పాలి, ఇలానే చెప్పాలని ఏమీ లేదు. మీరు ఏది చెప్పుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ఇలా అప్పు గురించి చెప్పేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఒక రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం 7 లోపు ఈ ఉప్పు బౌల్ని తీసేసి దానిలోని వస్తువులన్నిటినీ ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ గోతిని తీసేసి అక్కడ పాతిపెట్టండి. ఇలా చేసి చూడండి, మీకు ఉండే అప్పు అనేది తీరుతుంది. అప్పు తీరటంతో పాటు ధన ద్వారాలు తెరుచుకుని ధనం వస్తుంది. లక్ష్మీదేవి డబ్బును సమకూరుస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బును మనకు అందేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకొని పరిహారం చేసుకోండి. పరిహారం చేయటం ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. కానీ ఉప్పును మాత్రం తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే ఐశ్వర్యము, అదృష్టము, కని విని ఎరుగని సంపద మన సొంతమవుతుంది. ఉప్పుతో పరిహారం చేసే ఇంట్రెస్ట్ ఉన్నవారు పరిహారం చేసుకోవచ్చు. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఉప్పును మాత్రం కొని తెచ్చుకోండి. తర్వాత ఏం చేస్తారనేది ఇక మీ ఇష్టం. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరకు రావట్లేదు, విడిపించుకోవాలంటే
విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున 1 స్పూన్ ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తాయి. చాలా మంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాం అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం చేసుకోండి. అలాగే ఈరోజు శనగపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, వినలేని సంపద మన సొంతం అవుతాయి. గ్రహబలం పెరుగుతుంది. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు 7 వస్తువులు చెప్పారు, 2 తెచ్చుకోమన్నారు కదా అని ఆలోచించవద్దు. ఈ 7 వస్తువుల్లో మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. ఇలా వీటిల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు తెచ్చుకోవడం వలన మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకే మంచిది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లకు అధిపతులు అయిపోతారు. ఇక మీకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు కళ్ళతో చూస్తారు. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాదని అమావాస్య రోజు ఈ కూరలు తింటూ పితృదోషాలు చుట్టుకుంటాయి. మీ తరతరాల వారు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఈ కూరను పొరపాటున తింటే మహాపాపం తగులుతుంది. ఈరోజు చాలామంది పెద్దలకు తర్పణాలు వదులుతారు, పిండ ప్రదానం చేస్తారు. అలా తర్పణాలు వదిలేవారు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఉదర సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే ములక్కాడ. ములక్కాడ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం అస్సలు ములక్కాడను తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే ములక్కాడ కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, ములక్కాడ పచ్చడి రూపంలో కావచ్చు, పప్పు చారులో ములక్కాడ వేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు, సాంబారులో ములక్కాడ వేసుకొని కానీ, ములక్కాడ గుడ్డు రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ములక్కాడను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ములక్కాడను తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే గ్యాస్, పేగు సంబంధిత సమస్యలు, ఆడవాళ్ళల్లో వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవ్వరూ ఇంట్లో ములక్కాడను వండకండి, తినకండి. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, మెస్లలో ఎక్కడ కూడా ఈ ములక్కాయలను ఏ రూపంలోనూ తినకూడదు. ములక్కాడతో పాటు ఈరోజు బీట్రూట్ కూరను కూడా తినకూడదు. ఈరోజు బీట్రూట్ను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, బీట్రూట్తో స్వీట్స్ చేస్తారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు, అలాగే బీట్రూట్తో జ్యూస్ చేసుకుని త్రాగుతారు కదా, అలా కూడా ఈరోజు బీట్రూట్ను తినకూడదు.
బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది. ఆరోగ్యానికి మీరు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగినా తప్పేమీ లేదు. కానీ ఈ అమావాస్య ఒక్కరోజు మాత్రం దయచేసి ఆ పని చేయవద్దు. ఎందుకంటే ఈరోజు బీట్రూట్ను తినకూడదు. ములక్కాడ మరియు బీట్రూట్ ఈ రెండు కూరలను ఈ అమావాస్య రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ధన సమస్యలు వస్తాయి. ఆరోగ్యము పాడవుతుంది. మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు నీచి తినకుండా మీ నోరు కట్టుకోండి. లేదంటే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా అరుదు. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ను తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. లేదంటే ఫ్యామిలీ మొత్తం కలిసి బయట రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. నరకానికి పోతారు. ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. ములక్కాడ, బీట్రూటు, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ అమావాస్య రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. దోషాలు ఏర్పడతాయి. ఇంటికి గండం. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. దీనినే సర్వపితృ అమావాస్య లేదా మోక్షదాయిని అమావాస్య అంటారు. మన పురాణాలలో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు. పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించటం జరుగుతుంది. మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు పితరులు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు. ఆ రోజు గనుక పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే దీవించటం బదులుగా శపించి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళతారు. శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధిపూర్వకంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి.
పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాకుండా ఉండాలంటే శ్రాద్ధ కర్మలు చేయటం తప్పనిసరి. కనుక పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. మహాలయ అమావాస్య రోజు మీరు శ్రాద్ధ కర్మలు నిర్వహించినా నిర్వహించకపోయినా ఏ సమయంలో అయినా సరే కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినా కనిపించినా ఈ ఒక్క పని చెయ్యండి చాలు. మీకు ఉండే పితృదోషాలు శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలే ఇంటికి వచ్చారని భావించి ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి పితృదేవతలకు ప్రతినిధి కనుక కాకి సంతృప్తి చెందిందంటే మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. మీ పితృలు కూడా సంతృప్తి కలిగిన భావం మీకు కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రేపు మహాలయ అమావాస్య రోజు మీరు పెద్దలకు తర్పణం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలు వచ్చారని భావించి ఏదైనా ఆహారం కాకికి సమర్పించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కాకి వస్తే చాలు ఒక పట్టెడు అన్నం, గుప్పెడు అన్నం ఇంటి బయట విడవండి. మీ పితృదేవతలు అనుకొని నమస్కారం చేసుకోండి. పితృదేవతలు సంతృప్తిగా మీరు పెట్టిన ఆహారాన్ని భుజించి మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పని చేశారంటే మీరు సంతోషంగా జీవిస్తారు. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితరుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇల్లు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తూ ఉంటారు. లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు.
అయితే బంగారము వెండి ధనం రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు, అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము వెండి ధనం వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప, వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు గాని ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈసారి ఇది ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం సిద్ధ పురుషులు, యోగులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక గ్లాస్ నీళ్లను తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధన ఆకర్షణ శక్తి మీకు లభిస్తుంది. ఇలా చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ అమావాస్య రోజున కనుక కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టం అని భావిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది అనుకుని కలబంద మొక్కను తెచ్చుకొని అమావాస్య తిథి రోజు ఇంట్లో నాటుకోవడం జరుగుతుంది. అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ అమావాస్య పవిత్రమైనది కదా. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దిష్టికి సంబంధించిన వస్తువులు మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, కలబంద మొక్క, పటిక ఇలాంటివి ఇంటి ముందు కడుతూ ఉంటారు కదా. ఈ దిష్టి వస్తువులను తీసి మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు, దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు.
అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.